ఈ ఫిక్స్ చేసిన దానికి మాట్లాడాను ఇప్పుడేమో మాట్లాడుతున్నారు సార్. నేను హ్యాపీ మాట్లాడుతాను వంశీ గారు ఆయన హ్యాపీ మాట్లాడుతున్నారు, టాపిక్ లో మాట్లాడినామండి. లైవ్ లో మీకు కన్సర్న్ ఉన్నప్పుడు నేను కూడా ప్రికాషన్స్ ఉన్నాయి లేదు చెప్పాలి కదా నేను. ఎస్ ప్రసాద్ గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఈ అంబటి రాంబాబు గారి కేసులు ఇవి ఎన్ని కేసులు ఉన్నాయో ఏం కేసులు ఉన్నాయో వంశీ గారు అవదాని తర్వాత ఏదో డైలీ సీరియల్ లో రివీల్ చేస్తేనే కానీ మాకు తెలిసే పరిస్థితి లేదు. ఆయన అంటే మేము తెలంగాణలో ఉన్నాం, మేము క్రానికల్ ఆర్డర్ లో లా కేసెస్ ఏమేమి ఉన్నాయో అన్ని చూసుకుంటే ఈ 56కి సంబంధించిన పీటీ వారెంట్లు మేము ఫాలో అవ్వగలిగాం. కానీ ఈ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ 2023ది ఆ పెద్ద పండుగ సందర్భంగా గాది వెంకటేశ్వరరావు గారి కేసు మేము ఫాలో అవ్వలేకపోయాం. ఇవాళ ఇప్పుడు ఇంకోటి ఏదో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లాగా మర్డర్ అటెంప్ట్ కేసు కూడా వాడు చెప్తున్నారు ఆయన. అది ఏ సంవత్సరం ఏదో కూడా దాని పూర్వపరాలు మేము వెతకాలి. మేము కూడా ఇక్కడ ఆస్ కవిత్వం చెప్పినట్టు కొన్ని చెప్పలేము మేము కూడా. సో ఎందుకంటే ఆస్ కవిత్వం చెప్పినంత ఈజీగా వాళ్ళ మీద కేసులు పెట్టగలిగే సామర్థ్యం ఈ ప్రభుత్వానికి ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లా డిమాండ్ చేస్తాయి అన్న దాని మీద ఈ ప్రభుత్వం తన పనితీరుని తాను ప్రక్షాళించుకునే దగ్గర లా అండ్ ఆర్డర్ విషయంలో నిజంగా తీవ్ర ఆక్షేపణీయమైన అంబటి రాంబాబు గారి మాటకి ఆయన సారీ చెప్పినా ఆ పదాన్ని విరమించుకున్న కేసు చట్టం దాని పని అది చేసింది వంశీ గారు చెప్పినట్టు. బట్ ఇన్ ద సేమ్ సినారియో ఒక గ్రంథాలయ కమిటీ చైర్మన్ గారు కానీ ఒక స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అదే విధమైన పరిభాషని మాట్లాడినప్పుడు ఏమని మనం దాని మీద ప్రతిస్పందించాలి? అప్పుడు చట్టం ఏమైంది అన్నది నేను కూడా ప్రశ్నించవలసి. కానీ అన్ఫార్చునేట్లీ ఆడపిల్లలు కాబట్టి ఒక డిఫరెంట్ చట్టం ఏమైనా వర్తిస్తుందో నాకైతే అర్థం కాలేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎండ్ ఆఫ్ ద డే ఈ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎవరు అతిథులు కాదు, ఎవరైనా సరే దాన్ని ఫేస్ చేయాలి. ప్రసాద్ గారు ఇంకొక మాట కూడా అడగాలి మిమ్మల్ని. ప్రసాద్ గారు ఇంకోటి కూడా అడగాలి మిమ్మల్ని. నిన్న అసెంబ్లీకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు ప్రసంగం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి కొంత అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. 11 నిమిషాలు వీడారు అసెంబ్లీని. అయితే ఆ తర్వాత ఎన్డీఏ సభాపక్షంలో మాట్లాడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడారు. ఏమన్నారంటే ఈ కులాల మతాల మధ్య చిచ్చు పెడితే ప్రయత్నం చేస్తుంది, మనం విడిపోయే ప్రయత్నం, విడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది వైసీపీ, చాలా దారుణంగా ఉన్నారని మాట్లాడారు. ఏమంటారు మీరు? సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్న ఈ ప్యానల్ మెంబర్స్ అందరికీ కూడా మాకు ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరికైనా మీకు కూడా ఉంటారు. నేను వంశీ కూడా ఎప్పుడు ఏదో ఈ డిబేట్ లో జుట్లు పీక్కున్న ఉదంతాలు ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా ఆయన నేను కలిసినప్పుడు ఓ సూర్యోద్భవ వాతావరణం ఉంటుంది మా ఇద్దరికి తప్ప ఏదో మాకు పొలం గట్లు తగ్గు ఉన్నట్టు ఎప్పుడు ఉండదు. ఇది వాస్తవం. అట్లాగే ఈ రోజు రాజకీయాల్లో కులాలని మతాలని రెచ్చగొట్టి రాజకీయం చేద్దాం అన్నప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయింది సార్. నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ ఏముంటాయి అన్న దాన్ని చూడాలి. మనం ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలాంటి ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద జరిగే ఎలక్షన్స్. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ అన్న దగ్గర ఈసారి దాన్ని తట్టి లేపారు. ముఖ్యంగా మతపరంగా ఈ లడ్డు వివాదం అన్నది ఎప్పుడు సమస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆ దేవదేవుడి సన్నిధిలో దానికి ఉపశమనం అన్నది వచ్చేదాకా. ఎందుకంటే వాళ్ళ చట్టాలకి కూడా మనం గౌరవిస్తున్నావా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మిగులుతుంది మీరు జాగ్రత్తగా గమనిస్తే. ఎందుకంటే వ్యవస్థ ఒక గౌరవప్రదమైన సుప్రీంకోర్టు ఒక సిట్టుని ఇచ్చేస్తే కూడా, నేను కొన్ని డిబేట్ లో కొంతమంది మాట్లాడుతున్నాడు, రిటైర్డ్ జడ్జి కూడా అతను, సస్పెండెడ్ జడ్జి ఒక అతను ఉన్నాడు. ద వే ఈస్ టాకింగ్ ఇస్ టోటలీ రిడిక్యులస్. అసలు దే హావ్ బీన్ బ్రైబ్డ్. ఆ వ్యవస్థకి డబ్బులు ఇచ్చేశారు, బ్రైబ్ చేశారు. ఇది నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు హౌ కమ్ ఇట్స్ పాసిబుల్? అత్యున్నత న్యాయస్థానం, అత్యున్నత దర్యాప్తు సంస్థ రెండు, ఒకటి సిబిఐ, ఇంకోటి సుప్రీంకోర్టు, వీటికి బ్రైబ్ ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. ఈ ప్యానల్లో అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు. కానీ ఫస్ట్ థింగ్, ఈ రోజు సిట్ ని గౌరవ సుప్రీంకోర్టు డిప్లాయ్ చేసింది స్టేట్ అండ్ సెంట్రల్ సిబిఐతో కలిపి. పోలీస్ వ్యవస్థ మీద ఎవరికైనా గౌరవం ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు అవుట్కమ్ వాళ్ళు ఏమి ఇచ్చారు? ఛార్జ్ షీట్ మాత్రమే ఫైల్ అయింది. ఫైనల్ వెర్డిక్ట్ ఏమొస్తుందో ఎట్లా వస్తుందో కూడా ఏం లేదు. ఛార్జ్ షీట్ లో ఉన్న పూర్వపరాలను జాగ్రత్తగా గమనిస్తే అందులో క్రిస్టల్ క్లియర్ గా దెర్ ఆర్ సర్టన్ థింగ్స్. ఇనిషియల్ గా ఏదైతే బ్లేమ్ చేయబడిందో దానికి సంబంధించిన అంశాల్లో ఒక నిజంగా అందరికీ శాంతన కలిగింది. కానీ ఇందులో ఈ మతపరమైన పవన్ కళ్యాణ్ గారు 25 సార్లు ఆయనకి మతిమరుపు ఉందో ఏటో నాకు అర్థం కావట్లే. ఇవాళ మీరు ఒక మాట జాగ్రత్తగా గమనించండి, ఆయన 15 సంవత్సరాలు జహాపన తుజ గ్రేట్ అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండటం, రాజకీయం చేస్తాడు శభాష్. బట్ ఇదే స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏమైనా వచ్చిందా సార్? మీరు ఒకసారి చెప్పండి. ఓకే, మా బంధం విడదీయింది అన్నది ఆ కోణంలో మాట్లాడుతున్నాం, వీఆర్ నాట్ డినైయింగ్ ఇట్. బట్ 15 సంవత్సరాలు ఇలా పవన్ కళ్యాణ్ గారు లాగా అదం టికెట్ నేను పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం విడదు అన్న తెలుగుదేశం నుంచి ఆ స్టేట్మెంట్ ఏమైనా చూసారండి? మీరు కూడా జర్నలిస్టే కదా, అట్లీస్ట్ వంశీ గారిని అనమనండి. చంద్రబాబు గారి దగ్గర నుంచి ఏమైనా విన్నాడేమో ఆయన? మేమంటే పోనీ దూరం ఉంటాం, ప్రతిదీ నెగిటివే అంటాడు వంశీ. కానీ ఆయన తెలుగుదేశంలో అధికార ప్రతినిధి హోదాలో ఉన్నాడు. ఏ రోజైనా ఒక అధికారికంగా ఏదో వంశీ గారు మాట్లాడతారు మమ్మల్ని ఎవరు విడదీయలే రిలేటివ్, కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అదే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు. అంటే ఏమంటారు మీరు? కాదు సార్, అంటే ఏమంటారు మీరు? రానున్న రోజుల్లో తనకు ఫేవర్గా మార్చుకునేందుకు అదుగో నేను ఆ రోజు నుంచి కూడా కలిసి ఉందాం అన్నాను, కానీ నా మాట వినలేదని ఎప్పటికైనా టీడీపీ జనసేన విడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ అడ్వాంటేజ్ తీసుకుంటా అలా మాట్లాడారు అంటారా మీరు? ఇందులో అవన్నీ నేను అంత పెద్ద మాటలు మాడను, కానీ
నేను అంటుంది 2 చేతులు కలిస్తేనే కానీ సౌండ్ గా రాదు కదా సార్. ఇప్పుడు 15 సంవత్సరాల కమిట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నప్పుడు కమిట్మెంట్ తీసుకున్నాం మేము కూడా, అంచేత సేమ్ లైన్స్ మేము ఫాలో అవుతున్నాం అన్నది ఎప్పుడైనా మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి విన్నారా? నాకు దీనికి ఆన్సర్ చెప్పండి ఫస్ట్. దేర్ ఆర్ సో మెనీ స్ట్రాంజర్స్. ఇప్పుడు చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారు దీన్ని రిట్రియేట్ చేశారు, కానీ ఒక్క సందర్భం అయినా చంద్రబాబు నాయుడు గారు మాడారు? ఇది చెప్పండి నాకు ఒకసారి. ప్రపోజల్ పెట్టిందే చంద్రబాబు గారు, పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది టీడీపీకి? ప్రపోజల్ పెట్టారు, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్, బట్ 15 సంవత్సరాల కాంటాక్ట్ అనేది నేను ఎప్పుడు వినలేదు. కాంట్రాక్ట్ ఎందుకు ఉంటుంది సార్? అనుసంధానంగా కలిసి వెళ్తారు. కాంట్రాక్టులు పెట్టుకోవడానికి ఇది బిజినెస్? అది నేను అంటలేదు సార్, అది అవన్నీ మాడుకుని పవన్ కళ్యాణ్ గారు కదా. మీరు నేను ఎంతకని సమర్థిద్దామని అట్నుంచి ఒక సౌండ్ రావట్లే కదా. మీరైతే పర్సనల్ గా ఏమంటారు? 15 సంవత్సరాల పాటు కూటమి కలిసి ఉండే అవకాశం ఉందంటారా? నేను 2 విషయాలు చెప్పగలను సార్. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అవసరం ఉందో లేదో అన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే అవసరం లేదని చెప్తాను. అది బీజేపీ, ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ పార్టీ. ఆయన 40 సంవత్సరాల పైచిలకు లెగసీ ఉన్న పార్టీకి వీళ్ళ అవసరం వాళ్ళకి ఉంటుందా, వాళ్ళ అవసరం వీళ్ళకి ఉంటుందా అన్నది క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంది తప్ప పవన్ కళ్యాణ్ గారి అవసరం ఏమాత్రం తెలుగుదేశానికి లేదు. అంచేత ఏంటంటే అతనికి ఇండిపెండెంట్ గా నిలబడి గెలవలేడు కాబట్టి ఈ జస్ట్ లైక్ పారాసైట్ తెలుగుదేశం మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి ఆ విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ తెలుగుదేశం ఇప్పుడు జనసేన మీద ఆధారపడి లేదు. ఆఖరికి వాళ్ళకి వ్యక్తుల కొరత ఉన్నప్పుడు కూడా 13 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి మరీ గెలిపించుకుంది తెలుగుదేశం. ఇది గమనించండి. తర్వాత ఒక ఆవిర్భావ సభలో అథెంటికేట్గా అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడిన తర్వాత కూడా తర్వాత దాన్ని కనీసం రిపీట్ చేయడానికి కూడా భయపడుతున్న పవన్ కళ్యాణ్. సో ఫ్యూచర్ లో ఎప్పటికైనా లాస్ పోయేది జనసేన తప్పితే టీడీపీకి ఎటువంటి లాస్ ఉండదంటారు సార్? అది ఒక నిండు కొండ, ఎన్నో సంవత్సరాలు 4 దశాబ్దాల పైచీలు కొన్న పార్టీకి ఎక్కడ వస్తుంది సార్ డ్యామేజ్? డ్యామేజ్ వాళ్ళ క్షేత్రస్థాయిలో నిర్మాణం ఉంది. నేను చెప్పగలను, ఇవాళ రాష్ట్రంలో ఒక పార్టీ అనేది తీసుకుంటే తెలుగుదేశం ఎవరికైనా ఒక టెస్ట్ కేసు. 40 సంవత్సరాల క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ ఎందుకు బేరీజ్ వేసుకోవట్లేదు అంటారు? అయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎందుకు ఆలోచించట్లేదు? ఆయనకి ఏది తెలియదు కాబట్టి. ఆయనకి రాజకీయ అవగాహన, రాజకీయ పరిపక్వత ఈ జన్మకు కాదు కదా, వచ్చే జన్మకు కూడా రాదు కాబట్టి. ఓకే, రైట్. రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఒకసారి అవకాశం అంటే అధికారం అనేది వచ్చిన తర్వాత పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మించుకోవడానికి చూస్తారు. ఇప్పుడు చూడండి, మన తెలంగాణలో మీకు ప్రాక్టికల్ గా అర్థం అవ్వాలంటే మన తెలంగాణలో ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేసి ఎలక్షన్ లో నిలబడతామని చెప్పాడు. తర్వాత ఏమైంది? కనీసం కమిటీల నిర్మాణం జరగలేదు, ఎలక్షన్ కంటెస్ట్ కూడా చేయలేదు. ఇవన్నీ 350 చోట్ల వాళ్ళు మున్సిపాలిటీలో నిలబడ్డారు, వార్డుల్లో అక్కడక్కడ. సార్ అది ఒక పార్టీ విధానంకి కట్టుబడి ఏదో చూడండి, నథింగ్ బట్ ఇండిపెండెంట్, నథింగ్ బట్ బీ ఫార్మ్స్. ఎవరు ఇచ్చారు ఇక్కడ బీ ఫామ్లు? బీ ఫామ్లు ఎవరు ఇచ్చారు చెప్పండి? వాళ్ళ మీరు కూడా జర్నలిస్ట్. తెలంగాణకు సంబంధించిన నేతలు ఇస్తారు మున్సిపాలిటీ ఎన్నికలకి. ప్రతి బీ ఫామ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలని లేదు కదా. అలా కాదు కదా సార్, కేసీఆర్ గారు బీ ఫామ్లు ఇస్తారని మనం ఆయనకి ఎంక్వైరీకి పిలిచినప్పుడు నేను బీ ఫామ్లు ఇవ్వాలని క్లాస్ చెప్పలేదా? రామచంద్రరావు గారు బీ ఫామ్లు ఇవ్వలేదా? జాతీయ పార్టీ అధ్యక్షుడే కదా. ఏ సార్ మీరు ఏదో సపోర్ట్ చేద్దామంటే చేయండి, ఎవరికి సపోర్ట్ చేయండి సార్. మీ నోటి ద్వారా ఎవరికైనా నిజాలు తెలిపించాలనుకుంటాం, కానీ మేమెందుకు ఎవరికి సపోర్ట్ చేయం? మాకు ఎవరైనా ఒకటే.